వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజురాణి కలెక్షన్స్ అండ్ విశ్వ గ్యాజెట్స్ మ్యామ్. ఈ రోజు ఎలక్ట్రికల్ రోటీ మేకర్ అండి. ఇంతవరకు మన పేజ్ లో వుడెన్ రోటీ మేకర్ చూసారు కదా, ఇప్పుడైతే ఎలక్ట్రికల్ రోటీ మేకర్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. దీన్ని ఎలా వర్క్ అవుతుందో కూడా మీరు ప్రతి ఒక్క పిన్ పాయింట్ అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాం మీకు. అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోని. ఇక్కడ చూసుకోండి మ్యామ్, పవర్ కి కనెక్ట్ చేసుకోగానే మీకు రెడ్ లైట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? రెడ్ లైట్ వచ్చిన తర్వాత మీరు కాసేపు వెయిట్ చేయాలి మేడం. మనకి గ్రీన్ లైట్ లోకి చేంజ్ అయిన తర్వాత మనం రోటీ అనేది చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, మీకు గ్రీన్ లైట్ లోకి చేంజ్ అయితే అయింది కదా. ఇప్పుడు మీకు చపాతీ బాల్ అండి చూపిస్తా మేడం, అది కూడా మీకు ఎలా చేయాలి. ఇదిగోండి మ్యామ్, మీకు బాల్ అయితే ఈ సైజ్ లో ఉండాలండి. మీకు ఇలా సాఫ్ట్ గా ఉండాలి మేడం, పిండి మాత్రం సాఫ్ట్ గా ఉండాలి. జస్ట్ మీరు ఈ బాల్స్ లా చేసుకున్న తర్వాత మీరు ఒక 4 to 5 సెకండ్స్ ఇలా స్మూత్ గా బాల్ ని ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి మేడం. లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ అనేది ఉంటే ఫిల్ అయిపోతాయి, పూర్తిగా సాఫ్ట్ గా వస్తాయి మీకు. ఒక 4 to 5 సెకండ్స్ ఇలా అనేసుకున్న తర్వాత మీకు ఇలా పొడి పిడి ఉంటది కదా మేడం, దాంట్లో ఇలా మీరు డిప్ చేసేసుకోవాలి మొత్తము. డిప్ చేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా రాల్పేసుకోవాలి మేడం. దీనికి ఎక్కువ పిండి అవసరం లేదు. ఇదిగోండి ఇలా లైట్ గా ఉంటే సరే. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ అనేది వదిలేసుకున్న తర్వాత పెట్టేసుకొని వెంటనే క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయాలి మేడం. ఇది మీకు బాల్ సైజ్ అనేది ఎంత ఎక్కువ పెడితే అంత సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. నేను పిండి సైజ్ తక్కువ పెట్టాను కాబట్టి ఇలా సైజ్ అయితే వచ్చింది మ్యామ్. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. చూడండి, మొత్తం నాన్ స్టిక్ రావడం వల్ల మనం ఎలా కదిలిస్తే అలా వచ్చేస్తుంది, స్మూత్ గా వస్తుంది. వెంటనే తీసేసుకొని మీకు ఇలా రొటేట్ చేసుకుంటూ మనం నార్మల్ గా చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా రొటేట్ చేస్తూ కాల్చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత ఇది పెట్టుకోవాలి. చూపిస్తాం మ్యామ్ మీకు. స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూడండి. చూసుకోవచ్చు మీకు ఎంత మంచిగా కాలుతుందో. ఇప్పుడు దీన్ని పైన పెట్టేస్తే మీకు పొంగుతుంది మేడం. అది చూసుకోవచ్చు, క్యాప్ అనేది కిందికి పైనకి అవుతుంది. ఇలా మీకు పొంగుతూ వస్తుందండి. ఓకేనా మ్యామ్? మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తా, కాలుతుంది. చూసుకోవచ్చు, 2 పొరల్లాగా వస్తుందండి. ఇది వచ్చేసి మల్టీపర్పస్ మేడం, ఓన్లీ చపాతీ కాదు. ఇందులో మీకు దోశ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే సైడ్లు చూడండి మేడం, మీకు దోశ పెనానికి అంచులు ఎలా వస్తాయో అలా వస్తుంది. కాబట్టి దీన్ని మల్టీపర్పస్ గా దోశకి యూజ్ చేయొచ్చు, ఆమ్లెట్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. పరోటా మల్టీపర్పస్ అండి, ఒకటనే కాదు. ఓకేనా మ్యామ్? ఇలాంటి న్యూ గ్యాడ్జెట్స్ కోసం మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. మన పేజీని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.